హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మనసు సీరియల్ని మర్చిపోలేము, రిషి బస్సుని మర్చిపోలేము. అయితే గుప్పడంత మనసు సీరియల్లోని ఫ్యాన్స్ అయితే ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో రిషి బస్సుకి సంబంధించి ఏదో ఒక వీడియో కానీ ఫోటో కానీ లేదా సీరియల్కి సంబంధించిన సెన్సెస్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఒక మంచి సెన్స్ గురించి మాట్లాడుకుందాము. రిషి వసు అయితే ఒక దగ్గర నిల్చుంటారనమాట. అప్పుడు వసుధర చెప్తుంది రిషి సార్తో, గౌతమ్ సార్ ఉంటే ఆయన చక్కగా హ్యాపీగా మాట్లాడుతాడు, జోక్స్ చెప్తాడు, సరదాగా ఉంటాడు అంటూ వసుధర రిషి సార్తో చెప్తుంది. అప్పుడు రిషి సార్, అబ్బా అచ్చా ఇప్పుడు నేను జోక్స్ చెప్పాలా అని రిషి సార్ అంటాడు. అయితే ఇప్పుడు నేను జోక్స్ చెప్పాలా, అయితే నేను నీకు ఆ జోక్స్ బుక్స్ బ్యాగ్ నిండా కొనిస్తాను, అప్పుడు నువ్వు ఏం చక్కగా నవ్వుకోవచ్చు అంటూ రిషి సార్ చెప్తాడు. అప్పుడు వసుధర చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది రిషి సార్ని. సీరియస్ సింహం అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి సార్, ఏంటి సీరియస్గా ఉంటాడు, జోక్స్ ఎలా చెప్తాడు అనుకుంటున్నావా అంటూ రిషి సార్ అంటాడు. సో ఈరోజు అయితే ఈ సీన్ అయితే ఫ్యాన్స్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది. నిజంగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఏ సీన్ అయినా చూడడానికి చాలా క్యూట్గా, చాలా అందంగా అనిపిస్తుంది. దీంతో పాటు రిషి అండ్ వసు ఇద్దరు కూడా ఒక ఈవెంట్లో బ్లాక్ కలర్ అవుట్ఫిట్లో గువ్వా గోరింకతో అనే సాంగ్ అయితే డ్యాన్స్ అయితే వేశారు. చూడడానికి చాలా క్యూట్గా, చాలా అందంగా ఉంది. వాళ్ళిద్దరికి కూడా కాంబినేషన్లో డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటే మరొక సీన్ ఏంటంటే రిషి వసు ఇద్దరు కూడా నిల్చుంటారు. అక్కడికి గౌతమ్ హలో హలో హాయ్ అనుకుంటూ వస్తాడు. అప్పుడు గౌతమ్ అంటాడు, ఏంటి ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది అంటాడు. అప్పుడు రిషి వసు సీరియస్గా చూస్తూ ఉంటారు. తర్వాత గౌతమ్ అంటాడు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా నా దగ్గరే ఉంటుంది, ఆ ప్రాబ్లం ఏంటో చెప్పండి అంటూ రిషి వసుని అడుగుతాడు. అప్పుడు రిషి సార్, వసు క్లాస్కి వెళ్ళు, వసుధర క్లాస్కి వెళ్ళు అంటారు. అప్పుడు గౌతమ్ అంటాడు, ఏంటి రిషి నేను రాగానే వసుధర నీ ఎందుకు క్లాస్ రూమ్లోకి పంపించేస్తున్నావు అంటాడు. రే అంటూ రిషి సార్ అంటాడు. సో ఈ సీన్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందన్నమాట. దీంతోపాటు రిషి సార్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని కూడా షేర్ చేసుకున్నారు ఫ్యాన్స్. సో ఈరోజు ఇలా కొన్ని ఫొటోస్, సెన్సెస్ ఇలా చాలా అయితే షేర్ చేసుకున్నారు ఫ్యాన్స్. అవైతే చూడడానికి చాలా బాగున్నాయి అనమాట. వాటిని నేను కూడా షేర్ చేశాను, మీరు కూడా చూసినా. మీకు ఎవరైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.